నమస్తే అందరికీ. వెల్కమ్ టు వర్తి యార్డ్స్. నేను రాజు దేశెట్టి. ఈరోజు ఒక ప్రధానమైన అంశం గురించి డిస్కషన్ చేయడానికి మీ ముందుకు వచ్చాను. ఒక ఫామ్ హౌస్ ఉంటే బాగుంటుందని చాలామంది కలలు కంటున్నారు, చాలామంది కొంటున్నారు కూడా. అయితే కొనేటప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్స్కి ప్లాట్స్కి కొంచెం తేడా ఉంటుంది. చెక్ లిస్ట్లో అగ్రికల్చర్ ల్యాండ్ కొనాలనుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి అంశం ఏంటి అంటే 22A రిజిస్టర్. 22A రిజిస్టర్ అంటే ఏంటి అంటే ప్రాబిటెడ్ ప్రాపర్టీస్. అంటే ప్రతి విలేజ్లో, ప్రతి రెవెన్యూ విలేజ్లో ఒక ప్రాబిటెడ్ లిస్ట్ ఉంటుంది. అంటే ఏ సర్వే నంబర్లు రిజిస్ట్రేషన్ చేయకూడదు అనే దాన్ని ప్రాబిటెడ్ లిస్ట్ అంటారు. ఏ సర్వే నంబర్లు చేయొద్దు? ఉదాహరణకి గవర్నమెంట్ ల్యాండ్స్ అని ఉంటుంది, ప్రభుత్వ భూమి లేదా అసైన్ ల్యాండ్స్, వక్స్ భూమి, ఇనామ్ ల్యాండ్స్ లేదా ఎండోమెంట్ ల్యాండ్స్ అంటే దేవాదాయ భూములు. ఇట్లా ఇంకా కొన్ని రకాలు ల్యాండ్స్ ప్రాబిటెడ్ అంటే నిషేధిత జాబితాలో ఉంటాయి. ఈ నంబర్స్ కొన్ని పొరపాటున ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ప్రస్తుతం. అంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ లిస్ట్లో ఉంటాయి, కానీ ధరణిలో స్లాట్ బుక్ అవుతుంది. అది జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. మరి ఇది ఎలా చెక్ చేయాలి అంటే ధరణి పోర్టల్కి వెళ్ళొచ్చు. ధరణిలో ప్రాబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ ఉంటుంది. సేమ్ డిస్టిక్, డివిజను, మండలు, రెవెన్యూ విలేజ్ కొడితే లిస్ట్ వస్తుంది. ఆ విలేజ్లో ఉన్నటువంటి సర్వే నెంబర్లు మొత్తం లిస్టు డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన తర్వాత మొత్తం పూర్తిగా ప్రతి పేజీ చెక్ చేయాలి. మళ్ళీ ఆర్డర్లో 1 నుంచి 100 వచ్చిన తర్వాత అయిపోయింది, మధ్యలో నాది 70 నెంబర్ కదా, ఇందులో లేదు అని ఊరుకునేందుకు లేదు. మళ్ళీ కిందికి వెళ్తే 200 నెంబర్స్ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు. కాబట్టి ప్రాబిటెడ్ ప్రాపర్టీస్లో ఒక 10 పేజీలు ఉన్న 10 పేజీలు పూర్తిగా చెక్ చేయండి. ఒకవేళ ధరణిలో ఆన్లైన్లో అందుబాటులో లేదు, లేకపోతే సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్లో ఖచ్చితంగా ప్రాబిటెడ్ లిస్ట్ ఉంటుంది. 22A రిజిస్టర్ అంటాం దాన్ని. ఆ రిజిస్టర్ తీసుకొని ఆ విలేజ్కి సంబంధించి ఏ నెంబరు ప్రాబిటెడ్లో ఉందో చెక్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే ఆ ల్యాండ్ కొనుగోలు చేయాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ విధంగా అంటే మనం జనరల్గా చెక్ చేసేది ఏంటి అంటే పాస్బుక్లో పేరుందా, ఆన్లైన్లో చూపిస్తుందా. ధరణి వచ్చిందంటే అన్ని సమస్యలకి చెక్ పెట్టేసింది. ధరణి ఓకే కాబట్టి మనం ఇక ఏం చెక్ చేయాల్సిన పని లేదు. పాస్బుక్లో పేరున్నదంటే అన్ని క్లియర్ ఉంటేనే వస్తుంది, అన్ని క్లియర్ ఉంటేనే స్లాట్ బుక్ అవుతుంది, అన్ని క్లియర్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది అనే భావన పూర్తిగా కరెక్ట్ కాదు. అందరూ ప్రాపర్గా చెక్ చేసుకొని ల్యాండ్ తీసుకోవాలి. రూపాయి కూలబెట్టి ప్రతి నెల జీతంలో సేవింగ్స్ చేసి ఏదో ఒక రకంగా కొంత అమౌంట్ చేసుకొని ఫామ్ హౌస్ కట్టుకోవాలి, లేదు ఒక తోట పెట్టుకోవాలి, లేదు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పర్పస్, పిల్లల చదువు కోసం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కొన్ని పెట్టేసుకుందాము. అగ్రికల్చర్ ల్యాండ్స్ అయితే బాగుంటాయి అనే ఆలోచనలో చాలామంది అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఈ ప్రాపర్గా ఇదంతా చెక్ చేసుకోకుండా ఉంటే మాత్రం మోసపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చేయాలి. డైరెక్ట్గా మా సైట్ కానీ సైట్లు అయినా సరే, అంటే వేరే వాళ్ళ సైట్లు అయినా సరే, మేము ఎవరికైనా ఇప్పించినా కూడా ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసే వాళ్ళకు ఇప్పిస్తాం. కాబట్టి ఈ ఫిల్టరేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా డీటెయిల్డ్గా మనము అంటే ప్రతి అంశము చెక్ చేసుకోవాల్సినటువంటి ప్రతి అంశము ఇది బేసిక్, ఇది ప్రైమరీ వెరిఫికేషన్ మాత్రమే. ఇంకా చాలా అంశాలు ఉంటాయి. ఆ చాలా అంశాలు మీకు ఎలా చెక్ చేసుకోవాలనే అంశాల గురించి మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం. మీరు మాకు వర్తి యార్డ్స్ తరఫునే ల్యాండ్ తీసుకోవాలి, వర్తి యార్డ్స్ దగ్గరనే చేయాలి, పర్చేజ్ చేయాలనేది మా కాన్సెప్టే కాదండి. కాకపోతే ఏంటంటే మోసపోవద్దు. మీరు ఎక్కడ తీసుకున్నా సరే ల్యాండ్ ప్రైమరీ వెరిఫికేషన్ చేసుకోండి. ఆ తర్వాత సెకండరీ వెరిఫికేషన్ ఏంటిది, ప్రతి అంశాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి, ల్యాప్టాప్, కంప్యూటరు ఏదో అక్కర్లేదు, జస్ట్ మనకంతా ఇప్పుడు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. అవన్నీ వివరాలు మనం ఫర్దర్ వీడియోస్లో పూర్తిగా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.